నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరులోనే పెన్నిది, పేరుతోనే పరపతి, పేరుతోనే కీర్తి ప్రతిష్టలు, పేరుతోనే మన అదృష్టం. భగవంతుడు మనకిచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో ఉన్న నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు, క్యాన్సర్లా నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది. అందుకని పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి. మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యాబలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు, షార్ట్ కట్ పేర్లు లేకుండా పిలవండి. మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. అమ్మ ఆయుష్మతి భవ. సార్, ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఆయుష్మతి భవ. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు, ఛానల్ కి, ఛానల్ ప్రేక్షకులకి, మన రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా చాలా సంతోషకరమైనటువంటి పండగ ఇది. మీరు అసలు ఎలా వస్తుంది ఈ మకర సంక్రాంతి అనేది లాస్ట్ ఎపిసోడ్ లో, భోగి ఎపిసోడ్ లో వివరంగా చెప్పారు. అయితే ఈ పర్టికులర్ గా ఈ సంక్రాంతి ఎపిసోడ్ లో నేను తెలుసుకోవాలి అనుకున్నది ఏంటంటే, గాజులకు సంబంధించి రకరకాల గలగలలు బయట వినబడుతూ ఉన్నాయి. ఒకంత భయానికి గురి చేస్తూ ఉన్నాయి. యాచన చెయ్యాలి. ఒక కొడుకు ఉన్నవారు, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ యాచన చేయాలి. డబ్బులు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కొడుకు ఉన్న వాళ్ళు యాచన చేయాలనేది ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అలా అవైలబుల్ గా లేకపోతే ఇక ఆడపిల్లల తల్లులు మాలాంటి వాళ్ళకి అలాంటి సీన్లు ఏం లేవా? అస్సలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఏంటి, గాజులు అనేవి పంచమంగళ్యాల్లో ఒకటి. స్త్రీకి ఉండే మంగళ ద్రవ్యాల్లో ఒకటి గాజులు ఒకటి. ఖచ్చితంగా గాజులు కొనుక్కోవాలి, కొనుక్కోవచ్చు, వేసుకోవచ్చు. అంతేగాని అడుక్కొని వేసుకోమని ఎక్కడ చెప్పలేదు. ఏంటి, భర్త కొనిస్తేనే వేసుకోవాలి. ఇది కేవలం దుష్ప్రచారమే తప్ప ఇది సదాచారం మటుకు కాదు. దీన్ని పాటిస్తే సదాచార భ్రష్టులం అవుతాం. ఏంటి, అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఈ ఒక దేవుడు బొమ్మని వాట్సాప్లో షేర్ చేసి, ఏంటి, ఈ బొమ్మని మీరు కనీసం 21 మందికి షేర్ చేయకపోతే మీకు కీడు జరుగుతుందని, ఏంటి, లేకపోతే ఇదివరకు పాంప్లెట్లు పంచిపెట్టేవాళ్ళు. ఉంది, అప్పటి నుంచి ఉంది. పాంప్లెట్లు పంచిపెట్టేవాళ్ళు. ఒక దేవుడు ఒక కథ వేసేసి, ఈ కథ మీరు చదివి మీరు కనీసం ఇంతమందికి పంచిపెట్టకపోతే మీ ఇంటికి కీడు జరుగుతుంది, మీకు కీడు జరుగుతుంది అని ప్రచారం చేసేవాళ్ళు. మనలో మనమే ఈ దౌర్భాగ్యులు ఇలా ఉండటం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఎత్తి చూపించే వాళ్ళకి ఇది చాలా పెద్ద అస్త్రం అవుతుంది కదా. 100% నిజం. ఏంటి, ఇది కూడా అలాంటిది అన్నమాట. అది ఎంతటి ఆచారవంతమైందో ఇది కూడా అంతటి ఆచారవంతమైందే. ఇది అనాచారం. ఇది పాటించాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం లేదు, దీని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. కీడు జరుగుతుంది అంటే దానికి ఏదన్నా ఉంటే మనం శాస్త్రీయ పద్ధతిలో జ్యోతిష్య శాస్త్రం చెప్పిన విధంగా ఏదన్నా మనం జాతకం చూపించుకొని ఏదన్నా పరిహారాలు చేసుకోవాలి తప్ప ఇలా గాజులు అడుక్కోవాలి, ఏంటి, అడుక్కొని వేసుకోవాలి, ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదండి. దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక సంక్రాంతి పండగ మనందరికీ తెలిసిందే. సిరుల పండగ, సంపదల్ని తీసుకొచ్చేటటువంటి పండగ. చాలా చాలా ఆనందకరంగా జరుపుకుంటాం ఈ పండుగని. శాస్త్రోక్తంగా కూడా అసలు ఎలా జరుపుకోవాలి ఈ పండుగని ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా. ఇప్పుడు మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించే మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం మనం. నిన్నటి దాకా దక్షిణాయన పుణ్యకాలం గడిచింది. దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. ఇప్పుడు ఆ ఉపాసనకి తగిన పుణ్యాన్ని సముపార్జించడానికి, అంటే ఉపాసన చేసిన తర్వాత ఏదైనా ఒక జపమో, పూజో, హోమమో చేసిన తర్వాత దానికి సంబంధించిన దానాదులు చేస్తుంటాం. అట్లా ఇప్పుడు దక్షిణాయనం అయిపోయింది, ఉపాసన అంతా చేశారు. దానికి సంబంధించిన సంపదని, అదృష్టాన్ని అనుభవించి దాన్ని మనం కొంత మనకు కలిగిన దాంట్లో ఇతరులకు పంచిపెట్టమని చెప్తోంది శాస్త్రం. ఆ ఇతరులకి దానం ఇవ్వటం, పంచిపెట్టడం ద్వారా
మనకి ఆ ఆశీస్సులు అవి లభిస్తాయి మనకి. ఫ్యూచర్ డిపాజిట్స్ మళ్ళీ ఒక రకంగా ఆలోచిస్తే. ఫిక్స్డ్ డిపాజిట్స్. Right. సో అలా ఇది దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ఎంటర్ అవుతుంది. 14వ తేదీ రాత్రి తెల్లవారితే 15 అనంగా 2 గంటల 40 నిమిషాలకి మకర సంక్రమణం జరుగుతుంది. ఆ టైం నుంచి 8 గంటల పాటు ఆ సంక్రమణ మహాపుణ్యకాలం అన్నమాట. అంటే పండగలు, బట్టలు, పిండి వంటలు, ఏంటి చుట్టాల ఇళ్ళకు వెళ్ళటము, అందరూ సంతోషంగా జరుపుకోవటము, ఇవి అన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ స్పెషల్గా ఈ కాలం అనేది భగవన్నామ స్మరణంలో, భగవంతుని యొక్క సేవలో, శాస్త్రీయంగా ఉండే సనాతన ధర్మాన్ని ఆచరించే వారైతే జప, దాన, పూజాదులు, హోమాదులు చేసుకోవడం చాలా ఉత్తమం. రాత్రి 2:40 నుంచి 8 గంటల సేపు ఉంటుంది ఆ పుణ్యకాలం. సో ఎక్కడ దాకా ఉంటుందో లెక్కేసుకొని ఆ టైం అంతా కూడా మ్యాక్సిమం టైము ఉపాసనలో, భగవద్ధ్యానంలో, మీ ఇష్టదైవం ఏదైతే మీరు ప్రతిరోజు చేసుకునేది ఏది ఉందో దాన్ని అధికస్య అధికం ఫలం. సో దాన్ని చేసుకోవడం ద్వారా మనకి అది ఆ ఫలితం అనేది 1000 రెట్లు 1,00,000 రెట్లు ఉంటుంది. ఎందుకంటే సంక్రమణ పుణ్యకాలం, మహాపుణ్యకాలం. ఆ టైంలో అంటే కొన్ని సమయాల్లో, ఇప్పుడు గ్రహణం సమయంలో కానీ, తర్వాత ఇలాంటి సంక్రమణం టైంలో కానీ, విజయదశమి రోజు కానీ, దీపావళి రోజు కానీ చేసే అనుష్ఠానం అనేది కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. మీరు 100 సార్లు చదివితే అది 1,00,000 సార్లు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. సో ఆ మంత్రానుష్ఠానం మీద, భగవదారాధన మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు మాకేం మంత్రాలు ఏమీ లేదండి, గురుముఖతగా మేమేం తీసుకోలేదు, మేమేం చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ప్రతినిత్యం ఏం చేస్తున్నారో దాన్ని అధికంగా చేయండి. ఇప్పటిదాకా అసలు మొదలే పెట్టలేదండి. అంటే శ్రీరామ అనండి. రైట్. శ్రీరామ 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 అనండి. చాలు. రైట్. ఇది కూడా అంటాను రాదంటే దానికి ఎవరేం చేయరు. రామ అనడం రాకపోతే మర అనండి, వచ్చేస్తుంది. అంటే ఉట్టి రామ అనకూడదు మనం. అది శ్రీరామ ఓన్లీ ఆంజనేయ స్వామికి మాత్రమే మనం శ్రీరామ అనాలి. అంటే సీతామ్మవారితో కూడుకున్న రాముణ్ణి మనం ఆరాధించాలి, లక్ష్మితో కూడుకున్న రాముణ్ణి మనం ఆరాధించాలి. కాబట్టి శ్రీరామ అనాలి. శ్రీరామ అనే 3 అక్షరాలే మహామంత్రం, బ్రహ్మాస్త్రం అది. సో దాన్ని జపించుకోవచ్చు. లేదా మీరు నిత్యం ఏమండి నేను రోజు లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటానండి, ఆ రోజు 11 సార్లు చేయండి. ఏమండి నేను రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తానండి, ఆ రోజు ఇంకా విశేషంగా 11 సార్లు 21 సార్లు చేయండి. లేదు నేను పలానా స్తోత్రం చేస్తానండి, పలానా గణపతి అష్టకం చదువుకుంటానండి, దాన్ని 108 సార్లు చదవండి గణపతి అష్టకాన్ని. ఇలా మీకు తోచిన విధంగా పలానా దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అని కాదు, అందరూ ఒకటే, పైనున్న పరబ్రహ్మం ఒకటే. మన కామ్యాలకు అనుగుణంగా, మన కోరికలకు అనుగుణంగా మన మునులు, ఋషులు, మన మహర్షులు మనకి ఇచ్చిన సౌలభ్యం ఏంటంటే, నాయన నీకు ఈ కష్టం ఉందా, ఈ దేవుణ్ణి పూజించు, ఈ కష్టం ఉందా, ఈ రూపంలో ఉన్న దేవుణ్ణి పూజించమనగా అంత పరబ్రహ్మతత్వం ఒకటే. ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక ఆయనకి భార్య, ఇంకో ఆయనకి కూతురు, ఏంటి ఇంకో అమ్మాయికి తల్లి. ఇన్ని ధర్మాలు నేనే మారుతున్నా, ఇన్ని బాధ్యతలు, ఇన్ని క్యారెక్టర్స్ మీరే అక్కడ ఉన్నది మీరు ఒక్కళ్ళే కదా. ఏంటి ఆయనకు ఒక భార్య వేరుగా, ఈయనకి కూతురు వేరుగా లేదుగా. సో అలాగే మన దేవుళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన తత్వం ఏంటంటే, ఆ రకంగా ఏ దేవుణ్ణి పూజించినా సరిపోతుంది. ఇంకా సంక్రాంతి విషయానికి వస్తే చేసుకునే పిండి వంటలు, కొత్త బట్టలు, ఆ రోజు అంతా కూడా సంతోషంగా గడపాలి. ఇంట్లో ఎవరు కూడా అవాచకాలు పలకూడదు, ఎవరు కూడా ఏడుపులు పడబబ్బులు పెట్టకూడదు. ఆ రోజున ఏంటి చక్కగా పిండి వంటలు చేసుకోవాలి, వీలైనంత దాన ధర్మం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన పల్లెటూళ్ళు ఎట్లా ఉండేదంటే, పూర్వకాలంలో అందరూ పిండి వంటలు చేసుకుని వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలనుకున్నారో అందరికి ఒక్కొక్క పళ్ళెంలో సర్దేవాళ్ళు. 2 కజ్జికాయలు, 4 జంతికలు, 4 సున్నుండలు అని ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేట్ సర్ది, ఇగో ఇది ఆ అత్తయ్య గారింటికి ఇచ్చిరా, ఇది ఈ పిన్ని గారింటికి ఇచ్చిరా, ఇది ఈ మామయ్య గారింట్లో ఇచ్చిరా, ఇలా పంచి పెట్టేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవి వీళ్ళకి వచ్చేవి. సో ఇలా ఏది చూసినా మీరు ఎంత ఇచ్చినా మళ్ళీ తిరిగి అంతకన్నా ఎక్కువే వచ్చేవి తప్ప తక్కువే వచ్చేవి కాదు. జరుపుకునేది ఈ పండుగ. తెలంగాణ ప్రాంతంలో, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోజు పతంగులు ఎగరేయటం అనే ఆచారం ఉంది. అది కూడా మంచిదే, అది కూడా చేసుకోవచ్చు. ఇలా సంతోషంగా పిండి వంటలు, అందరికి బట్టలు పెట్టడం, మీ చేతనైనట్టుగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు మీరు ఎలా కొనుక్కుంటారు,
మీరు చేతనైనంత లేని వాళ్ళకు కూడా పెడుతూ ఉండాలి. Right. పెడుతూ ఉంటే అది మీ వృద్ధిలోకి వస్తుంటుంది, అది అక్షయం అవుతుంది. తప్పకుండా చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించుకుని యథావిధిగా ఈ సంక్రాంతి పండుగని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కనుమ గురించి కూడా మాట్లాడుకుందాము. తప్పకుండా. శాస్త్రం ఏం చెప్తోంది, ఎలా కనుమ పండుగని జరుపుకోవాలి అనేది. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.